పరిశుద్ధుడును సర్వాధికారి అయినటువంటి మన ప్రభు అయిన యేసయ్య అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ ప్రభు యొక్క పేరట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ధ్యానం కొరకు మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు బహుఘనత కలుగచేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శిపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిది. ఇక్కడున్న సందర్భం ఏమిటి అని అంటే, దేవుని ప్రవక్త అయినటువంటి బిలాము ఇశ్రాయేలు ప్రజలకు దేవుని గూర్చిన మాటలు చెప్తూ వారి గురించి దేవుడు తెలియజేసిన విషయాలు వారికి బయలుపరుస్తూ ఒక ప్రవక్తగా ఉంటున్నటువంటి బిలాము జీవితంలో ఒకానొక దినాన ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలని, దేవుని ప్రజలని, వారితో యుద్ధము చేసి గెలవడం కష్టమని, వారిని ఒక శాపగ్రస్తముగా మార్చాలని, వాళ్ళని ఒక శపించబడి వాళ్ళ జీవితాలు పతనం కావాలని ఆశించాడు బాలాక్ అనేటువంటి రాజు. అలా ఆశించి వారిని మామూలుగా ఎదురుపడి గెలవడం కష్టం కనుక వాళ్ళ వైపు నుంచి వాళ్ళని అంతం చేయాలి, నాశనం చేయాలని ఒకే ఉద్దేశంతో ఇశ్రాయేలు వాళ్ళందరికీ ప్రవక్త అయినటువంటి బిలాము దగ్గరికి వెళ్ళి అతనికి డబ్బు ఇచ్చి, అతనికి బంగారం ఇచ్చి, వెండి ఇచ్చి, అవి సరిపోక అతను నీకు బహుఘనత నేను కలుగ చేస్తాను, నీవు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా, జనం పక్షంగా నీవు శాపవచనము పలకాలి, వారిని నువ్వు శపించాలి అని బిలాముకు చెప్పినప్పుడు బిలాము జీవితంలో బహుఘనతకు ఆశపడి నీకు బహుఘనత నేను ఇస్తానని చెబితే ఆ మాట నమ్మి దానికి ఆశపడి దానికి లోబడి దానికి అమ్ముడుపోయి బిలాము అనే ప్రవక్త దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శపించడానికి సిద్ధమైపోతాడు. ఇక్కడ బహుఘనత అంటే దేవుడు ఇచ్చేది కాదు, ఇది మనుషులు ఇచ్చే బహుఘనత. ఇది బిలాముకి బాలాకు ఇచ్చే ఘనత. దీనికి ఆశపడినటువంటి బిలాము అమ్ముడుపోయాడు. ఈరోజు గమనించండి, ఈ లోకంలో ఏదో బహుఘనతలు నీకు వస్తాయని, ఈ లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతలు నీకు వస్తాయని, ఈ లోకంలో ఏదో నిన్ను సన్మానిస్తారని, ఈ లోకంలో ఏదో నీకు సాల్వ కప్పుతారని, ఈ లోకంలో ఏదో నీకు చేతిలో పుష్పగుచ్చం పెడతారని, ఈ రకంగా నువ్వు వాటికి ఆ ఘనతకు నువ్వు ఆశపడి ఆధ్యాత్మిక జీవితంలో అమ్ముడుపోవద్దు. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే నేటి దినాల్లో ఈ విధంగా ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ లోక ఘనత కోసం, ఈ లోక పేరు కోసం, ఈ లోక పొగడతల కోసం, ఈ లోక ప్రఖ్యాతల కోసం చాలామంది ఆత్మీయ జీవితాలను అమ్ముకునేవారు ఉన్నారు. బిలాము వలె తమ ప్రజలనే తమ నోటితోనే శపించాలి అని ఆలోచించేవారు. అంటే దేవుని నమ్మి దేవుని పక్షం ఉండి అలా తమ తోటి వారైన వారికి అన్యాయం చేయాలి, తమ తోటి వారినే వేరే పరిస్థితిలో ఇరికించాలి, తమ తోటి వారి పైన ఏదో ఒక నింద మోపాలి అని బిలాము వలె చేసేటువంటి వారు నేటి దినాల్లో చాలామంది కనపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడు, నీవున్న ప్రదేశంలో కానీ, నీవున్న సంఘాల్లో కానీ, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో కానీ ఇలాంటి వారు మనకు చాలామంది ఎదురవుతూ ఉంటారు. కానీ ఒక దేవుని మాటలు వింటున్న ఈరోజు నేను కూడా గమనించాలి. ఈ లోక బహుఘనతల కోసం, పేరు ప్రఖ్యాతులకు ఆశపడి మన ఆధ్యాత్మిక జీవితం ఏది మనం పోగొట్టకూడదు, దేనికి అమ్ముడు పోకూడదు. అవసరమైతే మనం తిండి లేకుండా బ్రతకొచ్చేమో, కానీ ఈ లోకంలో ఏది లేక మనం బ్రతకొచ్చేమో, కానీ ఆఫ్టర్ ఈ లోక సంబంధమైనటువంటి ఘనతల కోసం మనం దేవుని ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన కృపకు దూరం అవ్వకూడదు, రక్షణ దూరం అవ్వకూడదు, పరిశుద్ధతకు దూరం అవ్వకూడదు, వాక్యానికి దూరం కాకూడదు. అది నెరవేర్చబడే జీవితంలో మనం ఉండాలి. కనుక బహుఘనతలు మనకొద్దు, దేవుడిచ్చే ఘనత మనకు చాలు, దేవుడిచ్చేటువంటి ఆ పేరు మనకు చాలు. మనుషుల నుండి వచ్చేది ఏది కూడా నువ్వు ఆశించి పతన వ్యవస్థకి ఎవరు వెళ్ళొద్దు. బిలాము వెళ్ళాడు, హత్య చేయబడ్డాడు, చంపబడ్డాడు. దానికి కారణం అతడు ఒక ఘనతకు ఆశపడి లోబడి తన జీవితాన్ని ముగించుకున్నాడు. అలాగే ఈరోజు ఎవరు ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బహుఘనతలు వద్దు, పేరు ప్రఖ్యాతలు మనకొద్దు. ఈ లోకంలో దేవుడు నువ్వు ఘనపరచు, ఆయన నిన్ను ఘనపరుస్తారని చెప్పాడు. ఆ ఘనతే మనకుంటే చాలు. ఇంక ఈ లోక ఘనతలు మనకు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. కనుక అలాగా ఆశపడే ఒకవేళ నీవు కూడా అలాంటి ఆలోచన తప్పున కొన్నిసార్లు దానికి ప్రబలోభపడే పరిస్థితులు నీకు కూడా వస్తున్నాయేమో, దాని నుండి నువ్వు తొలగిపోవాలని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు కూడా నీకు అనుగ్రహించి ఇలాంటి పరిస్థితి నుంచి నిన్ను తప్పించును గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు బిలాము వలె ఈ లోక బహుఘనతకు ఆశపడి మేము పతనం కాకూడదు నాయన. ఈ లోక ఘనతలు వ్యర్థం, అవి ఎంతలో కనబడి అంతలో ఆవిరైపోయేవంటివి, అవి శాశ్వతమైనవి కావు. అలాంటి వాటికి ప్రలోభపడి శాశ్వతమైన కృపను మేము దూరం చేసుకోలేము. అలా ఎవరైతే రోజు
క్షణికమైనటువంటి ఈ లోక ఘనతల కోసం ఆశపడి నాయన అనేక మంది నీకు దూరం అవుతున్నారు, ఆధ్యాత్మిక జీవితాలు పాడు చేసుకుంటున్నారు, ఆత్మీయ స్థితికి అమ్ముడుపోతున్నారు. వారి జీవితాలు అలాంటి వారందరిని విడిపించండి, తప్పించండి. నీలో జీవించే భాగ్యం వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.